మర్చిపోవద్దు 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 మర్చిపోవద్దు. ఏం చేస్తున్నావు? మెడిటేషన్. ఎందుకు? మెడిటేషన్లో మైండ్ అంతా ఫ్రీ అయ్యి మతిమరుపును కూడా మర్చిపోయేలా చేస్తుందట. ఈ జన్మకైనట్టే. ఓసై పిచ్చిదానా, ఇది హోమియోపతి హలోపతి కాదే, న్యాచురోపతి. ఇది పక్కా పనిచేస్తుంది అని ఎవడు చెప్పాడు? ఈ మధ్యలో మా ఫ్రెండ్ గాడు ఒక బాబా గురించి చెప్పాడు. వెంటనే ఆయన కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. మెడిటేషన్ చేసేటప్పుడు మన మైండ్ ఆలోచనలు మర్జ్ అయిపోయి మతిపరుపు అనేది లేకుండా మొత్తం పోతుందట. ఎప్పుడు చెప్పాడు? అది ఓకే, పోనీ ఏ రోజు వెళ్ళి కలిసా? బుధ గురు శుక్ర. సరే, అది కూడా వదిలే. వాడి పేరన్న గుర్తుందా? రామస్వామి, కుమారస్వామి, గోస్వామి. వాడెవడో చెప్పాడంట ఈయనకున్న మతిమరుపు తగ్గిపోతుందంట. డిస్కరేజ్ చేయకే. అబ్బో, నేను ఎంకరేజ్ చేస్తే మాత్రం అన్ని గుర్తుంటాయి మరి. సరే కానీ నేను మార్కెట్కి వెళ్తున్నా, ఫోన్ చేస్తా, వచ్చి పికప్ చేసుకో. దారి గుర్తుందా? సరే సరస్వతి, నువ్వు వెళ్ళు, నేను వస్తా కదా. గోమతి 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 గోమతి, యు గో, ఐ కమ్. మర్చిపోవద్దు 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 మర్చిపోవద్దు. 2 hours later. ఏంటే మరీ బద్ధకం కాకపోతే ఇంట్లో ఉండి ఇక్కడికిక్కడికే ఫోన్ చేస్తున్నావు? పిలిస్తే పలకనా ఏంటి? నేను ఎక్కడున్నా? ఇంట్లో. మార్కెట్కి వెళ్ళావు కదా, మర్చిపోయా. ఏంటి ఇంకా రాలేదు? మార్కెట్కి వెళ్తున్నా, అయ్యాక నీకు ఫోన్ చేస్తా, వచ్చి పికప్ చేసుకోమని చెప్పలేదా నీకు? అవునా? ఛీ, మత్తిమరి పెదవా. చూడు, నేను నీకు లొకేషన్ సెండ్ చేస్తున్నాను, అది చూసుకొని నా దగ్గరకు వచ్చి. అన్నట్టు ఇంకా చెడ్డి మీద ఉన్నావా లేదా రెడీ అయ్యావా? లేదు లేదు, రెడీ అయిపోయా. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను. చెప్పు. బైక్ కీస్ తీసుకో. బైక్ కీస్ తీసుకున్నా. చెప్పులేసుకో. చెప్పులు వేసుకున్నా. బైక్ ఆన్ చేసి ఎక్కు. బైక్ స్టార్ట్ చేసా. గుర్తుపెట్టుకో, కాల్ కట్ చేస్తున్నా లొకేషన్ ఆన్ చేసి. మధ్యలో అటు ఇటు అయ్యిందో ఎట్టు కాకుండా పోతావు. నువ్వు ఉండు పద్మావతి, 10 నిమిషాలని ముందుట, ఓకేనా? వీడు మారడు. ఈ టైంలో ఎవడ? హలో, ఏం చేస్తున్నావు నాన్న? ఒరేయ్, మీ అమ్మని మార్కెట్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నా. మీకు వచ్చేటప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని వస్తా, ఓకే? ఒరే పిచ్చి పుల్లయ్య. పుల్లయ్యనా? వాడేవాడు? వాడికి నాకు సంబంధం లేదే. అబ్బా, నేను ఎవ్వనురా? నాన్న చెప్పండి. ఏరా, నీకు ఇంకా తగ్గలేదా? అప్పుడప్పుడు అలా చెప్పండి నాన్న. ఎందుకు కాల్ చేశారు? అమ్మ ఎలా ఉంది? రేయ్, ఎగరేస్తాను. సారీ నాన్న, అమ్మని 10 ఏళ్ల క్రితం పంపించారుగా. వీటికేం తక్కువ లేదు. చెప్పు, ఎలా జరుగుతున్నాయి జాబు అది ఇది? జాబు అవునరా, అడగడం మర్చిపోయాను. అమ్మాయి ఎలా ఉంది? ఇప్పుడు నాకు పెళ్ళెందుకు నాన్న? సరే, ముచ్చట పడుతున్నారు కదా, అమ్మాయి ఫోటో ఒకసారి పంపండి. ఎగరేస్తంతా ఏట్లో పడుతున్నా కొడక. నీకు పెళ్ళయి పెళ్ళముందిరా. నీ పెళ్ళం పేరు గోమతి. గోమతి చచ్చాన్రా, మార్కెట్కి వెళ్ళాలి కదా. ఏమైందిరా? ఏం కాలేదురా నా అయ్యా, నువ్వు ఫోన్ పెట్టరా. గోమతి, షర్టు ఓకే, ప్యాంటు ఓకే, వాచ్ ఓకే, జుట్టు ఓకే, పౌడరు ఓకే, ఈ పళ్ళు కూడా ఓకే, అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. ఏం చేస్తున్నావు? చూసావా, ఈరోజు షర్టు ప్యాంటు అన్ని సరిగ్గా వేసుకున్నా, ఏం మర్చిపోలేదు. బాయ్ బేబీ. ఏంటి ఈరోజు సండే. అమ్మని దెబ్బడిపోయిందిరా. లేదు భాగ్యవతి, ఈరోజు మండే, నువ్వు మర్చిపోయావు. నిన్న సాటర్డే, ఈరోజు సండే, రేపు మండే. మండేనా? ఈ విషయం నాకు ఎవరు చెప్పలే భాగ్యవతి.
ఎత్తవా కవరింగ్ లొద్దు. నా పేరు గోమతి, భాగ్యవతి కాదు. ఏదో ఒక మతలే, నువ్వే గానా శ్రీమతి. సరే కానీ ఈరోజు సండే, మనం బయటికి వెళ్ళాలి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? లాస్ట్ వీకే కదా మనం ప్లాన్ వేసుకున్నాం. ఈరోజు నువ్వు చెప్పినట్టు బయటికెళ్ళి ఫుడ్ తినేసి సినిమాకెళ్ళి ఊరంతా నైట్ తిరిగేయడం, ఇదే కదా మన ప్లాన్. నాకు గుర్తుంది, ఐ నో. నీ అబ్బా, ఈరోజు మా తమ్ముడు కూతురు బర్త్డే అని చెప్పాను కదా, మనం వెళ్ళాలని చెప్పాను కదా, గుర్తులేదా? ఎప్పుడు? అలా చూడకు, చెప్పే ఉంటావులే. నేను ఎలాగో రెడీ అయిపోయా కదా, నువ్వు వెళ్ళి రెడీ అవుపో. వెళ్ళేటప్పుడు బర్త్డే గిఫ్ట్ కొనాలి. ఎవరైనా గుడికి వెళ్తే ఒక కాయో పండో తీసుకెళ్తారే, గిఫ్ట్ కాదు. నేను వెళ్ళేది బర్త్డే పార్టీకి రా, బర్త్డే పార్టీకి. చాలు, గుర్తు పెట్టుకుంటా పదా. కర్మ. బర్త్డే పార్టీ, బర్త్డే పార్టీ, బర్త్డే పార్టీ, బర్త్డే పార్టీ, మర్చిపోవద్దు బర్త్డే పార్టీ. ఆ, దరిద్రుడు. ఛా. అబ్బా గుర్తుందే, కిలో టమాటా, అరకిలో వంకాయ, పావు కిలో పచ్చిమిర్చి, కిలో కందిపప్పు, అంతేగా? అలాగే 1 లీటర్ ఫినాల్ కొని తాగి చచ్చిపో. అబ్బా నీకు ఎందుకు అంత కోపం? మరి కందిపప్పు ఏంట్రా పందికొక్కు. బర్త్డే పార్టీకి వెళ్దామని బయట తీసి నన్ను వదిలేసి నువ్వు ఒక్కడు వెళ్ళిపోయావు. బర్త్డే పార్టీ కదా, నువ్వు ఎందుకు ఎక్కలేదా మరి? నీ అబ్బా, ఎక్కేదాకా ఎక్కడాగా నువ్వు, మత్తి మరిపెదవా. సర్లే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, అక్కడికి వస్తా. తొందరగా వచ్చి సావు. సరే వస్తున్నా. ఏ రాఘవతి, నేను ఎక్కడికి రావాలి? అబ్బా, మన ఇంటి దగ్గరికి రా. ఏ ఇల్లు? రే! సరే సరే వస్తాలే. ఛ, ఇది అరిచి అరిచి పోయేలా ఉంది, తొందరగా వెళ్ళాలి. అబ్బా, ఇలా సాయంత్రం చల్ల గాలిలో చేయి పట్టుకుని నడుస్తుంటే బాగుంది కదా. నీకు బాగానే ఉంది, నాకే రకరకాలుగా ఉంది. ఏంటి? ఒసాయ్, ఈవినింగ్ వాక్ అని చెప్పి గంట నుండి పాదయాత్ర చేపిస్తున్నావే, కాళ్ళు లాగుతున్నాయి, నేను నడవలేను, నా వల్ల కాదు. ఏం కాదు, నడు. డైలీ నడిస్తే హెల్త్కి మంచిదంట. ముందు నడవాలంటే హెల్త్ ఉండాలిగా, నా వల్ల కాదు, కావాలంటే నువ్వు నడు. ఎవరో చూడు. ఎవరో మేనేజర్ సతీష్ అంట. ఓ ఇటీ, నేను మాట్లాడతా. సరే నువ్వు మాట్లాడు, నేను ఇంటికి వెళ్తా. సరే. హలో చెప్పండి సార్. ఏంటి జ్ఞానేష్, ఏదో అలసిపోయినట్టున్నా? మరి ఒకేసారి 4-5 రౌండ్లు అంటే మామూలు విషయం కాదు కదా సార్, పులుసు కారిపోతుంది. గట్టునివేనయ్యా, ఆ, టిప్స్ ఇవ్వచ్చుగా. అయ్యో దానికేం సార్, పెళ్ళై 4 ఏళ్ళే. పిల్లలు లేరా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అది ఒక ఎంప్లాయీతో అలాంటిది నా నోటితో ఎలా చెప్తాను? ఎలాంటివి? అదేనయ్యా. హే సార్, నేను చెప్పేది వాకింగ్లో రౌండ్స్ గురించి సార్, ఆ రౌండ్ గురించి. ఎంతసేపు పదా? సారీ అండి, మా ఆవిడ చూస్తే ఫీల్ అవుతుంది. సార్ మీరు చెప్పండి. ఏం లేదు జ్ఞాని, నీ తెలివంతా ఉపయోగించి నెలలో చేయాల్సింది 3 నెలలు చేసావుగా. ఆ ఫ్లేవర్ కొటేషన్, ఆ ఫైల్స్ ఒకసారి పంపిస్తే ఫైనల్ చేసి పంపిద్దామని ఫోన్ చేశా. ఏ కొటేషన్ సార్? మర్చిపోయావా? గుర్తుంది సార్, అది అప్పుడే విజయ్ గ్రూప్ కంపెనీకి పంపించాను కదా సార్. అరే తింగరోడా, అది అజయ్ గ్రూప్స్ కు పంపాలిరా. అయిపోయింది, నీతో పాటు నా లైఫ్ కూడా రోడ్డు మీద తెచ్చావు కదరా. ఇక నీ జాబ్ పోయినట్టే. ఆఫీస్ చుట్టుపక్కల కనిపిస్తే కాళ్ళు ఎరగొడతా. సార్ 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 నాన్న చెప్పండి. గోమతి, ఎప్పుడు వస్తున్నావు? ఎందుకు? చెప్పలేదా? నిన్న కాల్ చేసి చెప్పానే, మీ అమ్మకి సీరియస్ గా ఉంది, నేను చూడాలి అని అంటుందని. నిన్న మా నాన్న ఫోన్ చేశారా? ఎవరు నాన్న? నిన్న మా నాన్న కాల్ చేసి మా అమ్మకి సీరియస్ ఉందని నీకు చెప్పాడా?
ఆ, అది ఆ, అది హలో, నేను తర్వాత కాల్ చేస్తున్నాను. ఆ, అది రత్నవతి చెప్దామని అనుకున్నా కానీ మర్చిపోయా. ఛీ, ఏం జన్మరా నీది? అయినా వాళ్ళ ఆపదల్లో ఉన్నారన్నా కూడా నీ బుర్ర సరిగా పనిచేయదా? అసలు నీలాంటి వాడు ఎందుకు పుట్టాడో తెలీదు. గోమతి సారీ, నిజంగానే మర్చిపోయా. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి? అయినా అక్కడున్నది మా అమ్మ. నీకు తల్లి లేదు కాబట్టి నాకు కూడా ఉండొద్దు అనుకున్నావా? నువ్వు అలా మాట్లాడకు. అక్కడ ఏదన్నా తేడాగా జరగాలి. నీకు నాకు అదే చివరి రోజు. ఎలాగో నీకు నీ లైఫ్ లైన్ ఉంది కదా, మత్తి మరుపు అని. నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానని కూడా మర్చిపో. ఏ సారీ 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 నువ్వు పట్టుకున్నా నేను చూస్తున్నా కంపరమేస్తుంది. భాగ్యమతి, రేవతి. హాయ్ గాయ్స్, నేను మీ కీర్తి నాయర్. ఐఎమ్ నవీన్ రాజ్. ఎపిసోడ్ 1 చూసారుగా. ఎపిసోడ్ 2 ఈయన ఎలాగో మారాడు, కానీ మీరు మా మతిమరుపు మొగుడు ఎపిసోడ్ 2 చూసారు కదా. మీకు అందరికీ నచ్చే ఉంటుందిలే. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కేపీ స్టూడియోస్.